చాలామందికి దేవుడు చెప్పిన మాటలు మన బైబిల్ చదువుతాం కానీ పాటించాం. ఏంటో తెలుసా, మీరు ఈ లోకంలో విషయాలకి ఆహారం కొరకు వీటి కోసం చింతించొద్దయ్యా, అవన్నీ మీకు ఇస్తానని తెలుసు కదా, ఎందుకు చింతిస్తున్నారు? ఒక వ్యక్తి విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాడు. ఒక మాట నాకు ఎప్పుడు హత్తుకుంటుంది, ముండ్ల పొదలో పడిన విత్తనాలు. ఆ ముండ్లు ఏంటంటే ఐహిక విచారాలు, ధనాపేక్ష అనే లోకాశలు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకాశల గురించి వెళ్తావో నువ్వు ఆత్మీయంగా ఎదవవు కదా, దేవుని కొరకు ఉపయోగపడవు. ఎవరికి సమస్యలు చెప్పే నాకు సమస్య లేదా, సేవకులకి సమస్య లేదు, ఎవరికి సమస్య లేవు, అందరికీ ఉన్నాయి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఉన్నాం అనుకో, మనం ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలేము. ఈ ఐహిక విచారాల కోసం ఇంకా నా భార్యను పోషించుకోవాలి, నా బిడ్డను పోషించుకొని పరిగెడుతున్నావు, కానీ దేవుడికి తెలుసు. దేవుడికి నీకు ఏది ఇవ్వాలో తెలియదా? నేను నమ్ముకొచ్చి నీ భార్యను ఎలా పోషించాలో తెలియదా? నీ బిడ్డను ఎలా పోషించుకోవాలో తెలియదా? ఆకాశ పక్షులనే పోషిస్తున్నాను కదా, మీరెందుకు చింతిస్తున్నారు? మీరు బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీ వెనకాలే వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఈయన వెంట వెళ్తాయి మన వెంట పడిపెడతాయని తెలియట్లా, వీటి వెంట పడిపెడుతున్నాం. ఇవి దొరక్కపోగా ప్రభు ఎక్కడో దూరం అయిపోతున్నాడు మనకి.